హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఫేమస్ టెంపుల్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. రాజస్థాన్ రాష్ట్రంలోని బికానేర్ దగ్గర ఉన్న కర్ణీమాత టెంపుల్. ఇది భారతదేశంలోని అత్యంత వింతగా మరియు ఆశ్చర్యకరంగా భావించే ఆలయాల్లో ఒకటి. చాలామంది దీనిని ఎలుకల ఆలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయంలో వేలాది ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయి. సాధారణంగా మనుషులు ఎలుకలను చూసి దూరంగా పారిపోతారు. కానీ ఈ ఆలయంలో మాత్రం భక్తులు ఎలుకలను పవిత్రంగా భావించి వాటికి ఆహారం పెట్టి పూజలైతే చేస్తారు. ఈ ఆలయం రాజస్థాన్లోని చిన్న పట్టణం డెస్నోక్లో ఉంది. బికానేర్ నగరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రం అనేది ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు కూడా ఈ వింత ఆలయాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే నేల మీద, గోడల మీద, ప్రాకారాల మీద ఎక్కడ చూసినా చిన్ని చిన్ని ఎలుకలు అనేవి కనిపిస్తాయి. ఈ ఆలయము కర్ణీమాత అనే పవిత్ర మహిళకు అంకితం చేయబడినది. ఈమెను రాజస్థాన్ ప్రజలు దుర్గాదేవి అవతారంగా నమ్ముతారు. 14వ శతాబ్దంలో జీవించిన కర్ణీమాత ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఆవిడ అని చెప్తారు. ఆమె జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయని స్థానిక కథలు చెప్తూ ఉంటాయి. ఆమె రాజస్థాన్ ప్రాంతంలో అనేక రాజులకు మార్గదర్శకురాలుగా ఉండేదని చరిత్ర కూడా చెప్తుంది. కన్నిమాత జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పురాణం ఈ ఆలయం ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం. ఒకసారి ఆమె కుటుంబానికి చెందిన ఒక చిన్న పిల్లవాడు ఒక సరస్సులో పడిపోయి మరణించాడని చెబుతారు. అప్పుడు కన్నిమాత యమధర్మరాజును ప్రార్థించి ఆ పిల్లవాడి ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని కోరిందని కథ ఉంది. కానీ యముడు ఇప్పటికే ఆ ఆత్మని తీసుకెళ్లాడని చెప్పాడు. అప్పుడు కన్నిమాత ఒక నిర్ణయం తీసుకుందని చెబుతారు. తన కుటుంబానికి చెందిన వారందరూ ఇకపై యమలోకాలకి వెళ్లకుండా భూమిపై ఎలుకలుగా జన్మించి మళ్ళీ మనుషులుగా పుడతారని ఆమె వరం ఇచ్చిందని నమ్మకము. అందుకే ఈ ఆలయంలో కనిపించే ఎలుకలను భక్తులు పవిత్ర ఆత్మలుగా భావిస్తారు. ఈ ఎలుకలను అక్కడ కబ్బా అని పిలుస్తారు. ఆలయంలో ఎలుకలు ఎక్కడైనా కనిపించడం చాలా సాధారణం. భక్తులు నేల మీద కూర్చుని ప్రసాదం తింటారు. అదే సమయంలో ఎలుకలు కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని తింటాయి. భక్తులు దీనిని ఎంతో శుభంగా భావిస్తారు. ఒక ఎలుక మన పాదాల మీదుగా వెళితే అది దేవత ఆశీర్వాదం అని నమ్ముతారు. ఈ ఆలయంలో అత్యంత అరుదుగా కనిపించే ఒక ప్రత్యేకమైన ఎలుక కూడా ఉంటుంది. అది తెల్లని రంగులో ఉంటుంది. వేలాది నల్ల ఎలుకల మధ్య ఆ తెల్ల ఎలుకలను చూడడం చాలా అరుదు. ఎవరికైనా ఆ తెల్ల ఎలుక కనిపిస్తే అది ఎంతో అదృష్టంగా భావిస్తారు. భక్తులు అది కన్నిమాత ఆశీర్వాదంగా భావిస్తారు. ఆలయ నిర్మాణం కూడా ఎంతో అందంగా ఉంటుంది. తెల్లని మార్బుల్ రాళ్లతో నిర్మించిన ప్రవేశ ద్వారం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పెద్ద వెండి తలుపులు, అందమైన చెక్కిన శిల్పాలు ఆలయానికి ప్రత్యేక అందాన్ని ఇస్తాయి. లోపలికి వెళ్ళినప్పుడు ఎలుకల కోసం ప్రత్యేకంగా ధాన్యం, పాలు, మిఠాయిలు పెట్టిన పాత్రలు కనిపిస్తాయి. ఇక్కడ పూజారులు ప్రతిరోజు ఎలుకలకు ఆహారం పెట్టడం ఒక పవిత్ర సేవగా భావిస్తారు. ఎలుకలు తినే ఆహారాన్ని కూడా భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. చాలామంది భక్తులు ఎలుకలు తిన్న ఆహారాన్ని తింటే అది శుభమని నమ్ముతారు. ఇది ప్రపంచంలోనే చాలామందికి ఆశ్చర్యంగా అనిపించే విషయం. ఈ ఆలయంలో ఒక ఆసక్తికరమైన నియమం కూడా ఉంది. ఎవరైనా తప్పుగా ఒక ఎలుకను చంపితే అది చాలా పెద్ద అపశకునంగా భావిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి వెండి లేదా బంగారంతో చేసిన ఎలుక విగ్రహాన్ని సమర్పించాలి అనే సాంప్రదాయం కూడా ఉంది. ఇది ఆ ఎలుక ఆత్మకు గౌరవంగా చూపించడమనిగా భావిస్తారు. ఈ ఆలయం అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు. ఇది ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం, విశ్వాసం మరియు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనుషులు మరియు ఎలుకలు కలిసి జీవించే ఒక పవిత్ర స్థలంగా ఇది ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి కన్నిమాతను ప్రార్థిస్తారు. ముఖ్యంగా నవరాత్రి సమయంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ సమయంలో ఆలయం పూర్తిగా భక్తులతో నిండిపోతూ ఉంటుంది. భక్తులు కన్నిమాతకు పూజలు చేసి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు.
ఈ ఆలయం చుట్టూ ఉన్న డిష్నోక పట్టణం కూడా ఈ ఆలయం వల్లే ప్రసిద్ధి చెందింది. స్థానిక ప్రజలు ఈ ఆలయాన్నైతే ఎంతో పవిత్రంగా భావించి ఎలుకలను కూడా దేవతలుగా గౌరవిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సాంప్రదాయాన్ని ఎంతో భక్తిగా కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ ఎలుకలను పవిత్రంగా భావించే ఆలయం మాత్రం చాలా అరుదు. అందుకే కన్నీమాత టెంపుల్ భారతదేశంలోని అత్యంత వింత మరియు ఆసక్తికరమైన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం మనకు ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తుంది. మనం సాధారణంగా తక్కువగా భావించే జీవులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండొచ్చు అనే భావనను ఇది చూపిస్తుంది. భక్తి, విశ్వాసం మరియు సాంప్రదాయం కలిసిన ఒక అద్భుత క్షేత్రంగా ఈ ఆలయం ఇప్పటికీ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ కొనసాగుతుంది. ఇలా రాజస్థాన్ ఎడారుల మధ్యలో ఉన్న ఈ చిన్ని ఆలయము తన వింత సాంప్రదాయం మరియు గొప్ప విశ్వాసంతో ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఎవరైనా ఈ ఆలయాన్ని ఒకసారి చూసే అవకాశం వస్తే అది జీవితంలోని మరిచిపోలేని అనుభవంగా మిగులుతుందని చాలామంది చెప్తారు. ఇది భక్తి, రహస్యాలు, విశ్వాసం కలిగి ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. అందుకే చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడం తమ జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవంగా భావిస్తారు. ఇదే అండి ఈ ఆలయం గురించి ఈ వింత ఆలయం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.